సికింద్రాబాద్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుండి 10 రోజుల పాటు సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్జీ పేరుతో చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గ్రామీణ ప్రజల కోసం 2005 అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రజల నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తంగా మహాత్మా గాంధీ పేరును తొలగించిందని ఆరోపించారు. ప్రజల హక్కుల్ని కాలరాస్తూ బడుగు బలహీన వర్గాలకు భంగం కలిగే విధంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. గ్రామ సభ ప్రజల అభిష్టం మేరకు కాకుండా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లు నియమించి వారికి అనుగుణంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. నూతన చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి పాత చట్టాన్ని అమలు పరిచే వరకు పోరాటం చేస్తామని అన్నారు. డీసీసీ తరఫున అదేవిధంగా నీలిమ కొండ గారి తరఫున కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీడియా అండ్ ప్రెస్ వాళ్ళని కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా యొక్క విజ్ఞప్తి మీడియా అండ్ ప్రెస్ దీనికి విస్తృత కవరేజ్ చేసి అన్ని న్యూస్ పేపర్లు అన్ని మీడియా అండ్ ప్రింట్ ఛానల్స్ కవర్ చేయాలని మనవి చేస్తూ మన ఈ యొక్క నిర్ణయం మేరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విబి రామ్జీ చట్టం రద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మరి బీజేపీ దిగొచ్చేంత వరకు మరి సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ఈరోజు పిలుపునిస్తున్నా. మన ఒక కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చేయాలి. మరియు 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా మరి నిరసన కార్యక్రమాల్లో ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉంటారో అక్కడ బీజేపీ వాళ్ళని గెరవ్ చేసి నిలదీయాలని మన కార్యకర్తలని గట్టిగా కోరుతున్నా. మరి ప్రతి ఒక్క ఈ 5 కాన్స్టిట్యున్సీలో కూడా మేము డీసీసీ సికింద్రాబాద్ మరి ఈ డిస్టిక్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పార్టిసిపేట్ అవుతాం. అందరం కూడా బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ మీరు తీసుకున్న డిసిషన్ వల్ల పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తాం. మీరు తప్పకుండా మీ యొక్క ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మరి చట్టాన్ని మరి మార్చాలి. గాంధీజీని పేరు మళ్ళా ఆ ఒక చట్టంలో పేరు పెట్టాలని మరి గట్టిగా పోరాడుతూ మరి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ 10 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 5 కాన్స్టిట్యున్సీలో పూర్తిగా బీజేపీకు నిరసనలు బీజేపీ వాళ్ళకు ఎక్కడుంటే అక్కడ గిరావ్ చేసి నిరసనలు తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ ఇచ్చే చట్టాన్ని మార్చడంలో ఒక రహస్యం ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అంబానీ అడానీ సర్కార్ బీజేపీ సర్కార్ ప్రజల భూముల్ని గరీబోళ్ళ శ్రమని కార్పొరేట్స్కి ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడంలో ఇది ఒక పార్ట్. ఏ రోజైతే గ్రామీణ ప్రజలుకి అక్కడ ఉపాధి ఉండకుండా ఉంటుందో వాళ్ళు ఆ గ్రామాల్ని వదిలి వాళ్ళ భూముల్ని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సిటీస్కి రావాల్సి వస్తుంది. మరి ఆ భూములు ఎవరికి వెళ్తాయి? ఈ ప్రశ్నకి ఆన్సర్ మనందరికీ తెలుసు. క్రితం 10 ఏళ్లగా దేశంలో ఎన్నో వనరులు ఎన్నో రిసోర్సెస్ ప్రత్యేకంగా భూములు ఎవరికి ఇవ్వడం జరిగింది? బీజేపీ సర్కారు కార్పొరేట్స్కి, అంబానీ అడానీస్కి. కాబట్టి ఇది కూడా దాంట్లో ఒక పార్ట్. అందుకనే కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకు హక్కులు ఇచ్చింది. బీజేపీ పార్టీ ఆ హక్కుల్ని తీసేసుకుని కార్పొరేట్ వాళ్ళకి పెద్దవాళ్ళకి బీద వాళ్ళని బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇందాక డీసీసీ అధ్యక్షులు చెప్పినట్టు అలాగే సంతోష్ భాయ్ చెప్పినట్టు దీనికి ఎగేన్స్ట్గా దీనికి విరుద్ధంగా ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పీసీసీ అలాగే ముఖ్యమంత్రి వర్యులు మొత్తం గవర్నమెంట్ నిన్న డిస్కషన్ మేరకు
ఖచ్చితంగా కాంగ్రెస్ దీనికి ప్రతి స్టెప్ మీద ప్రతి కార్నర్ అంటే దూరపైన గ్రామాల నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఈ హక్కు మళ్ళీ బీదవాళ్ళ చేతిలో వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం తెలియపరుస్తూ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్సు డీసీసీ నిర్దేశాలతోని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి సనత్ నగర్ ఇన్ఛార్జ్ నీలిమ కోట గారు కూడా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్సు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో, ఏదైతే ఈ విబీజీ రామ్జీ చట్టంని ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసిసి నిర్దేశాలతోని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్దేశాలతోని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది ఒక ప్రజలకు విరుద్ధంగా తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రజల హక్కులని కాలరాస్తూ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వారి హక్కులకు భంగం కల్పించేలా ఈ యొక్క చట్టము తీసుకురావడం జరిగింది. హక్కులు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ మహిళలు కొరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించడం జరిగింది. ఇది వారి యొక్క నిదర్శన. మహాత్మా గాంధీ గారి పైన వాళ్ళకున్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శన. ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము మనకందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ గారిని ఎవరు హతమార్చారని ఇది ఆర్ఎస్ఎస్ భావజాలన. ఖచ్చితంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు, గాంధీజీ గారిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు వారు చూయిస్తారు, కానీ నిజంగానే మహాత్మా గాంధీ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మనకు ఈ సందర్భంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గ్రామ స్వరాజ్ ఉందో, మహాత్మా గాంధీ గారి ఏదైతే కలలు గ్రామ స్వరాజ్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మన్రేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే 2005లో మన్రేగా చట్టంని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది హక్కులు కల్పించే ఒక చట్టము. కాంగ్రెస్ పార్టీ నీలిమ కోట గారు చెప్పినట్టు ప్రజలకు హక్కులు కల్పించే ఒక చట్టము. అది మనము మన్రేగా చట్టం అయినా ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో హక్కులు కల్పించే చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వము హక్కులను హరించే ఒక కార్యక్రమము చేస్తున్నది అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఏదైతే గ్రామ సభలకు ఏదైతే హక్కులుండే అది తీసేసి సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఏదైతే గ్రామాల్లో పని జరగాలనేది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే ఏదైతే పనులు గ్రామాలలో జరిగేది ఉందో ఆ ఒక గ్రామానికి సంబంధించిన ఏదైతే పనులు కావాలనుకున్నారో ఆ పనులు జరిగే ఒక కార్యాచరణ లేకుండా చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వము. సెంటర్లో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు ఏ గ్రామంలో ఏ పని జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమము ప్లాన్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు సికింద్రాబాద్ జిల్లాలలో కూడా అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ప్యాంప్లెట్స్ ద్వారా, అదేవిధంగా స్ట్రీట్ షోస్ ద్వారా, అదేవిధంగా చౌపాల్ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా మేము సికింద్రాబాద్ జిల్లాలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ చట్టం తీసుకురావడం జరిగిందో దాన్ని రద్దు చేసి ఏదైతే మన్రేగా ఉండేనో మహాత్మా గాంధీ నరేగా ఏదైతే యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో యథావిధిగా
హక్కులు కల్పించి యథావిధిగా అది మళ్ళా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.